10th క్లాస్లో లాస్ట్ లెసన్ అయినటువంటి భూమిక అనే పాఠాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి స్టూడెంట్స్. ఇక్కడ గూడూరి సీతారాం చెప్తున్నారు. గూడూరి సీతారాం గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చూడండి. నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950 నాటిది. నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950 నాటిది. అంటే ఇక్కడ నెల్లూరి కేశవస్వామితో మా యొక్క ఫ్రెండ్షిప్ 1950 సంవత్సరంలో ఏర్పడింది. నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950 సంవత్సరం నాటిది, ఇప్పటిది కాదు, అప్పటిది అని చెప్తున్నాడు ఈయన. నేను హైదరాబాద్లోని నిజాం కాలేజ్లో డిగ్రీ చదువుతున్న కాలంలో, ఇక్కడ ఏమన్నా చూడండి, నేను హైదరాబాద్లో ఇప్పుడున్నటువంటి మన హైదరాబాద్ తెలుసు కదా, హైదరాబాద్లో నిజాం కాలేజ్ ఉంది కదా, హైదరాబాద్లో నిజాం కాలేజ్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో, ఆయన డిగ్రీ చదువుతున్నటువంటి రోజుల్లో గూడూరి సీతారాం గారు డిగ్రీ చేస్తున్నటువంటి ఆ కాలంలో ఈయన కొంతమంది పరిచయం అయిన ఎవరు చూడండి. పల్లా దుర్గయ్య, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. పల్లా దుర్గయ్య వర్షం పాట ఉంటుంది, వర్షం పాట మీరు రాసినటువంటి పల్లా దుర్గయ్య, ఓకేనా. మహాకవి దాశరథి కృష్ణమాచార్య, మనకు దాశరథి కృష్ణమాచార్య గురించి మీ అందరికి తెలిసిందే, సుపరిచితుడు. దాశరథి రంగాచార్య, వారి సోదరుడు అయినటువంటి దాశరథి రంగాచార్య, ఓకేనా. వట్టికోట ఆళ్వార్ స్వామి గురించి కూడా మీరు చదివారు. బిరుదు రామరాజు, ఓకేనా, 9th క్లాస్లో ఉంది ఆల్రెడీ. బిరుదు రామరాజు అని. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి, మనకు తెలిసింది కదా, ఆల్రెడీ మీకు చెప్పాను. జ్ఞానపీఠ అవార్డు ఎందుకు ఇస్తారో, సాహిత్యంలో కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం జ్ఞానపీఠ అవార్డు అనేది ఇస్తుంది, ఓకేనా. సాహిత్యంలో కృషి చేసినటువంటి కవులకు జ్ఞానపీఠ అవార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి అటువంటి జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. డి రామలింగం, నెల్లూరి కేశవస్వామి, ఓకేనా. నెల్లూరి కేశవస్వామి నా చిన్ననాటి స్నేహితుడు. జి సురమౌళి, మరికొందరం తరచూ నారాయణగూడలో కలుసుకునే వాళ్ళం. ఈయన ఇంతమంది పేర్లు చెప్పాడు కదా, వీళ్ళందరూ కూడా తరచుగా అంటే అప్పుడప్పుడు ఎక్కడ కలుసుకునేవారు అంటే నారాయణగూడలో కలుసుకునేవారు, ఓకేనా. ఇక్కడ సింపుల్ ఒకటి అర్థం చేసుకోండి. నెల్లూరు కేశవస్వామితో ఈయన స్నేహం 1950 నాటిది, అంటే ఎప్పటిది కాదు. ఈయన హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ చేస్తున్నప్పుడు ఈయనకు పల్లా దుర్గయ్య, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వార్ స్వామి, బిరుదు రామరాజు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, మరి రామలింగం, నెల్లూరి కేశవస్వామి, నా చిన్ననాటి స్నేహితుడు జి సురమౌళి, మరికొందరం, అంటే వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఎక్కడ మీట్ అయ్యేవాళ్ళంటే నారాయణగూడలో కలుసుకునేవాళ్ళు. హైదరాబాద్లో నారాయణగూడలో వీళ్ళందరూ ఒక దగ్గర కలుసుకునేవాళ్ళు, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ. సాహిత్య చర్చలు సాగుతుండేవి. మరి కలుసుకున్న తర్వాత ఊకుంటారా, ఆ సాహిత్యం గురించి, నువ్వు ఏ సాహిత్యం రాసావు, నేను ఏ సాహిత్యం రాస్తున్నానో తెలుసా, మరి నువ్వేది రాసావు అని వీళ్ళందరూ కూడా సాహిత్యం గురించి, తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి అన్నింటి గురించి కూడా వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. వీళ్ళు చూడండి, చదువు గురించి మాట్లాడుకునేవాళ్ళంట. మరి ఇప్పుడు మీరందరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఓకేనా. మీ అందరికీ తెలుసు దేని గురించి మాట్లాడుకుంటారు, ఓకేనా. ఎక్కువ సినిమాలు, షికార్లు అలాంటివి కాకుండా మీరు కూడా ఇప్పుడు అందరూ కూడా చదువుపైన కాన్సన్ట్రేట్ చేయండి. మనకుండేది గోల్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఆ గోల్ గురించి మనందరం చదవాలి, ఖచ్చితంగా సక్సెస్ కావాలి, అంతే. వేరే విషయాలు మనకొద్దు, చదువు గురించి మాత్రమే మీరు దృష్టి పెట్టండి, చదువుపైన దృష్టి పెట్టండి. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఎక్కడ కలుసుకునేవాళ్ళు అంటే నారాయణగూడలో కలుసుకునేవాళ్ళు. మళ్ళీ కలుసుకుని దేని గురించి వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు అంటే సాహిత్య చర్చలు సాగుతుండేవి, అంటే సాహిత్యం గురించి ఎక్కువ చర్చించుకునేవాళ్ళు. నేను ఆ కాలంలోనే విరివిగా కథలు రాయడం ప్రారంభించాను. ఇక్కడ గూడూరి సీతారాం చెప్తున్నాడు, నేను ఆ కాలంలోనే, అప్పట్లోనే, ఇప్పుడు కాదు, ఆ కాలంలోనే
విరివిగా అంటే ఎప్పుడు పడితే అప్పుడు కథలు రాయడం ప్రారంభించాను. కథలు రాయడం కూడా ఆయన స్టార్ట్ చేసినట. ఎప్పుడు పడితే అప్పుడు తనకు నచ్చిన కథ, ఏ కథ గుర్తుకొస్తే ఆ కథ. అంటే ఇక్కడ కొన్ని సొసైటీకి సంబంధించినవి, కొన్ని గ్రామీణ జీవితానికి సంబంధించినవి, కొన్ని భాషలకు సంబంధించినవి, కొన్ని యాసలకు సంబంధించినవి, అంటే ఆయన కథలు రాయడం ప్రారంభించారంట. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ వారపత్రిక, ఇక్కడ తెలుగు స్వతంత్ర అనేది ఒక పత్రిక, అలాగే ఆంధ్రప్రభ వారపత్రిక, తెలుగు దేశం, ఓకేనా, సుజాత, పల్లెటూరు, ప్రజామాత వారపత్రిక, ప్రజామాత అనేది ఇక్కడ వారపత్రిక, స్రవంతి మాసపత్రికల్లో కథలు అచ్చవుతుండేవి. ఈయన చూడండి, ఈయన రాసినటువంటి కథలు ఎక్కువగా వచ్చేవంటే ఏ పేపర్లో వచ్చేవంటే తెలుగు స్వతంత్ర అనే పేపర్లో వచ్చేది, ఆంధ్రప్రభ అనే వారపత్రికలో వచ్చేవి, ఓకేనా. వీక్లీ పేపర్, వారపత్రిక అంటే వీక్లీ పేపర్. తెలుగుదేశం అనే పేపర్లో వచ్చేవి ఈయన రాసేటువంటి కథలు. అదేవిధంగా సుజాత అనేటువంటి పేపర్లో వచ్చేవి, పల్లెటూరు అనే న్యూస్ పేపర్లో వచ్చేది, ప్రజామాత అనే న్యూస్ పేపర్లో. ఇక్కడ ప్రజామాత అనేది వారపత్రిక, అంటే వారానికి ఒకసారి వస్తుంది. ఇప్పుడు మనకు డైలీ పేపర్లు ఉంటాయి కదా, రోజు పత్రికలు, అది అప్పట్లో ప్రజామాత అనేది వారపత్రిక, అంటే వారానికి ఒకసారి వచ్చే పత్రిక ఉండేది. ఆ పత్రికలో కూడా ఈయన రాసేటువంటి కథలు వచ్చేవి. స్రవంతి మాసపత్రిక, ఇక్కడ మాసపత్రిక అంటే నెలకు ఒకసారి వస్తుంది, ఓకేనా. అంటే ఇక్కడ ఎవ్రీ మంత్కి ఒకసారి వచ్చేటువంటి పేపర్. మనకు ఇప్పుడు చూస్తున్నాం బుక్లెట్ లాగా వస్తుంటాయి కొన్ని బుక్స్. అదేవిధంగా అప్పట్లో పత్రికలు అనేవి వచ్చేవి. స్రవంతి అనేది మాసపత్రిక, అంటే నెలకు ఒకసారి వస్తుంది ఈ న్యూస్ పేపర్. కథలు అచ్చవుతుండేవి అంటే ఇక్కడ ప్రింట్ అవుతుండేవి. చూడండి, ఈయన రాసినటువంటి కథలు ఏ పేపర్లు వచ్చేవి? తెలుగు స్వాతంత్ర అనే పేపర్లు వచ్చేవి, ఆంధ్రప్రభ అనేటువంటి వారపత్రికలో వచ్చేవి, తర్వాత తెలుగుదేశం అనే పత్రికలో ఈయన కథలు వచ్చేవి, ప్రింట్ అయ్యేవి. సుజాత అనే పత్రికలో, పల్లెటూరు, ప్రజామాత అనే వారపత్రిక, స్రవంతి అనేది మాసపత్రిక, ఓకేనా. ఇలాంటి అన్ని పత్రికలలో కూడా ఈయన కథలు అచ్చవుతుండేవి, అంటే ప్రింట్ అవుతుండేవి, అంటే ఆ పేపర్లో వచ్చేవి అని అర్థం. నెల్లూరి కేశవస్వామి, ఓకేనా, నెల్లూరి కేశవస్వామి, డి రామలింగం, జి సురమౌళి, దాశరథి రంగాచార్య, నేను కథలు రాస్తుంటే మిగతా వాళ్ళు కవిత్వం రాస్తుండేవాళ్ళు, ఓకేనా. వీళ్ళందరూ కూడా కథలు రాసేవాళ్ళంట. ఎవరెవరు? నెల్లూరి కేశవస్వామి కానీ, తర్వాత డి రామలింగం కానీ, జి సురమౌళి కానీ, దాశరథి రంగాచార్య, నేను అంటే ఇక్కడ గూడూరి సీతారాం, వీళ్ళందరూ కూడా కథలు రాస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కవిత్వాలు రాసేవాళ్ళు, అంటే పోయట్రీ, ఓకేనా, పోయట్రీలు రాసేవాళ్ళంట, రాస్తుండేవాళ్ళు. మేము అప్పటి మా కథల అచ్చుప్రతులను కాపాడుకోలేకపోయాము. అప్పట్లో మేము రాసినటువంటి పత్రులను, ఓకేనా, ఇక్కడ అచ్చుప్రతులను అంటే ఇక్కడ పత్రులు కాదు, ప్రతులను అంటే ఇక్కడ ప్రింటెడ్, అంటే వాళ్ళు రాసినటువంటి జిరాక్సులు కాపాడుకోలేకపోయాము, అంటే భద్రపరచుకోలేకపోయాము, ఒక దగ్గర దాచిపెట్టుకోలేకపోయాము. అంటే అప్పుడు మేము రాసినటువంటి కథలను కనీసం ఏం చేసేవాళ్ళం, డైరెక్ట్ న్యూస్ పేపర్లకు ఇచ్చేవాళ్ళం. ఇగో నేను ఈ స్టోరీ రాశాను, అంటే ఈ కథ రాశాను, మీ పేపర్లో ఇవ్వండి అని చెప్పేసి మేము కథలు రాసి డైరెక్ట్ న్యూస్ పేపర్ వాళ్ళకి ఇచ్చేది. కానీ కనీసం వాళ్ళ నుంచి జిరాక్స్ కూడా తీసుకునే వాళ్ళం కాదు అని చెప్పేసి ఇక్కడ ఆయన కొంచెం బాధపడుతున్నాడు. ఎవరు? గూడూరి సీతారాం గారు. అప్పుడు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు. అప్పుడు కనీసం జిరాక్స్ తీసుకోవాలి, అంటే ప్రింట్ తీసుకోవాలి అనేటువంటి ధ్యాస కూడా ఉండేది కాదంట, ఓకేనా. ఏదైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు మనకు దాని విలువ తెలియదు, అది వెళ్ళిన తర్వాత మాత్రమే మనకు దాని విలువ తెలుస్తుంది, అది మనిషి అయినా వస్తువు అయినా సరే. అవన్నీ ఎందుకు, ఇప్పుడు చూడండి. అయితే ఈయన రాసినటువంటి కథలు న్యూస్ పేపర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అయితే ఆ న్యూస్ పేపర్లకు ఇచ్చిన తర్వాత కనీసం వాటి నుంచి జిరాక్స్ కూడా తీసుకునేవారు కాదు. అంటే ఈయన కొంచెం బాధపడుతున్నాడు. అరే, నేను రాశాను కదా అప్పట్లో కథలు, కనీసం ఆ కథలు గుర్తుగా నేను నా చేతి రాతతో రాశాను, కనీసం అవి గుర్తు కూడా లేవు, నాకు అప్పట్లో గుర్తు లేవు, జిరాక్స్ తీసుకోవాలనే ఆలోచన కూడా నాకు లేకుండే అప్పట్లో అని కొంచెం బాధపడుతున్నారు. ఎవరు? గూడూరి సీతారాం. ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్, నా కథల్లాగే నెల్లూరి కేశవస్వామి కథలు ఎన్నో దొరకకుండా పోయాయి. నా కథలు ఒక్కడే అయిపోయినాయా?
పోలేదు కదా. నా మిత్రుడు అయినటువంటి ఎవరు నెల్లూరు కేశవస్వామి కథలు కూడా అలాగే దొరకకుండా పోయినాయి. ఆయన కూడా నాలాగేం చేసిండు, కొంచెం నెగ్లెక్ట్ చేసిండు, కొంచెం అలసత్వం చేశాడు. అందుకే నా కథలు కూడా దొరకకుండా పోయాయి, ఎలాగో అయితే పోయాయో ఆయన కథలు కూడా దొరకకుండా పోయాయి అని చెప్తున్నాడు. అదృష్టం ఏమంటే ఇక్కడ లక్ ఏంటంటే ఆయన 1969లో 1981లో కొన్ని కథలనైనా సంపుటాలుగా వెలువరించడం వల్ల తెలుగు సాహిత్యానికి దక్కాయి. ఓకేనా. ఏం చేసినంటే ఇక్కడ అదృష్టం లక్ ఏంటంటే 1969లో 1981లో కొన్ని కథలైన సంపుటాలుగా వెలువరించడం వల్ల, అంటే ఇక్కడ కొన్ని కథలను ఇక్కడ న్యూస్ పేపర్లకు ఇవ్వడం వల్ల, మరికొన్ని కథలను ఇక్కడ ఆ న్యూస్ పేపర్ నుంచి ప్రింటెడ్గా రావడం వల్ల ఈయన ఏం చేసిన అంటే అవి అలాగే ఆ న్యూస్ పేపర్ వల్ల కానీ కొన్ని లైబ్రరీలో కానీ అవి అట్లాగే అక్కడే భద్రపరచబడ్డాయి ఆ కథలు అని చెప్పేసి అంటున్నాడు. అందువల్ల అవన్నీ కూడా మన తెలుగు సాహిత్యానికి దక్కాయి. అందుకే గూడూరి సీతారాం కథలు కూడా ఇప్పటికి మనం చదువుకోగలుగుతున్నాం అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ గూడూరి సీతారాం. (1902) నుండి ప్రారంభమైన తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తున్నది. 1902 నుండి ప్రారంభమైన తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తున్నది. 1902 సంవత్సరం నుండే తెలంగాణ కథ అంటే మన ప్రత్యేక తెలంగాణకు సంబంధించినటువంటి సామాజిక పరిణామాలను, అంటే ఈ సొసైటీ పరంగా మన తెలంగాణ అనేది ఎలా వేరు చేయబడుతుంది, తెలంగాణ అనేది ఎలా ఇబ్బందులకు గురవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా బాధలు పడుతున్నారు, మనం డెవలప్ కావాలంటే అంటే అభివృద్ధి చెందాలంటే ఎలాంటి రాజకీయాలు ఉండాలి, మనం ఎలాంటి ఉద్యమాలు చేయాలి అని చెప్పేసి ఇక్కడ అప్పటి పరిస్థితుల గురించి చిత్రిస్తూ వస్తున్నాయంట. బండారు అచ్చమాంబ, ఇక్కడ బండారు అచ్చమాంబ అనేటువంటి ఒక ఉమెన్, అంటే ఒక ఆడమనిషి, ఒక లేడీ, బండారు అచ్చమాంబ. బండారు అచ్చమాంబ మరొకసారి గుర్తుపెట్టుకోండి, బండారు అచ్చమాంబ తొలి కథకురాలని చరిత్ర స్పష్టం చేసింది. ఓకేనా. ఇక్కడ బండారు అచ్చమాంబ అనే ఆమె తొలి కథకురాలు, అంటే కథలు చెప్పడం కానీ కథలు రాయడం కానీ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరంటే ఇక్కడ బండారు అచ్చమాంబ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనం బుక్కుల మీద అచ్చులు వేస్తాం కానీ బండల మీద అచ్చులు వేయలేం. ఓకేనా. సింపుల్గా మీకు గుర్తుండడానికి బండారు అచ్చమాంబ, బండల మీద మనం అచ్చు వేయలేము. తొలి కథకురాలు అంటే మొట్టమొదటిగా కథలు చెప్పడం కానీ రాయడం కానీ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరంటే ఇక్కడ స్త్రీ ఎవరంటే బండారు అచ్చమాంబ అని చరిత్ర స్పష్టం చేసింది. చరిత్ర కూడా అనౌన్స్ చేసేసింది. ఫస్ట్ ఇక్కడ కథలు చెప్పినటువంటి మొట్టమొదటి స్త్రీ ఉమెన్ ఎవరంటే ఇక్కడ బండారు అచ్చమాంబ అని హిస్టరీ కూడా చెప్పేసింది. ఆధారాలతో కూడా చూపించిందని అర్థం. ఇక్కడ స్పష్టం చేసిందంటే ప్రూఫ్స్తో చూపించిందని అర్థం. అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. అప్పటి తెలంగాణ కథ ఇప్పుడు కాదు, మనకు ఎప్పటి నుండో కూడా మన తెలంగాణ అనేది ఇప్పుడు మీరు అందరూ అనుభవిస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ అంటున్నారు, కానీ 2013 వరకు మన తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకేనా. 2013 వరకు మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే అప్పటి 2013 కన్నా కింద అంటే 1969, 67, 90, 80, 70 అంటే ఈ టైంలో కూడా మన వాళ్ళు ఏం చేశారంటే మనకు ప్రత్యేక తెలంగాణ స్టేట్ కావాలి అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళతో గొడవపడి ఎన్నో ఉద్యమాలు చేశారు. చివరికి 2014లో మనకు తెలంగాణ అనేది ప్రత్యేకంగా స్టేట్ అయింది అంతే. ఓకేనా. ఇంత మీరు అనుకుంటున్నంత సింపుల్గా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని మీరు అనుకుంటున్నారు, కానీ అంత సింపుల్గా అయితే రాలేదు. ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఎంతోమంది తల్లుల కడుపు కోత, అంటే ఎంతోమంది తల్లులు తమ కొడుకులను పోగొట్టుకున్నారు, ఎంతోమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోయారు. ఎందుకంటే తెలంగాణ పోరాటంలో ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది చనిపోతే కానీ తెలంగాణ రాలేదు. సరే అవన్నీ ఇప్పుడు చూడండి, ఎందుకు ఇప్పుడు ఇది చూడండి. అప్పటి తెలంగాణ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతో, అంటే సొసైటీ పరంగా అందరూ చైతన్యంతో కలిసిమెలిసి ఉండటంతో కొనసాగుతూ వచ్చింది. ఓకేనా. మన తెలంగాణ అనేది ఇప్పటి నుంచి కాదు, 1969 నుంచి కానీ అంతకన్నా ముందు నుంచి కానీ వచ్చేసి
తెలంగాణ వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి మన తెలంగాణ అనేది సాధించుకోవాలని చెప్పేసి ఉద్యమం అనేది అప్పట్లో చాలా విస్తృతంగా సాగినాయి. మళ్ళీ ఇప్పటిది కాదు ఇది. సమాజ పరిశీలన అంటే సొసైటీని అబ్జర్వ్ చేయడం, సమాజ పరిశీలన. విశ్లేషణ, ఓకేనా, విశ్లేషించడం, ఓకేనా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏది మంచి ఏది చెడు, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం, విశ్లేషించడం. మానసిక చిత్రణ అంటే మనసులో చిత్రీకరించుకోవడం, మనసులో అంటే ఇమాజిన్ చేసుకోవడం, ఓకేనా, మైండ్లో ఇమాజిన్ చేసుకోవడం, మానసిక చిత్రణ. సామాజిక పరిణామాలు, సొసైటీలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఓకేనా. మరి సొసైటీలో మంచి వాళ్ళు ఉన్నారా, చెడ్డ వాళ్ళు ఉన్నారా, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఓకేనా. మరి అసలు సమాజంలో మనం ఎలా జీవిస్తున్నాం, అంటే ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి సొసైటీలో అని చెప్పేదే సామాజిక పరిణామాలు. ఫ్యూడల్ సమాజం అంటే ఇది భూస్వామ్య వ్యవస్థ, ఓకేనా. ఒకసారి గూగుల్లో చూడండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫ్యూడల్ సమాజం అంటే భూస్వామ్య వ్యవస్థ, అంటే ఎక్కువ భూములకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, ఎవరికైతే ఎక్కువ భూములు ఉంటాయో మరి ఆ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, భూములు లేని వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు ఎవరికి దానాలు ఇచ్చేవారు, ఇదంతా కూడా ఒకసారి గూగుల్లో చూడండి. ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు అంటే ఇక్కడ అందరు కలిసి ఫ్రీడమ్గా జీవించడం, అంటే స్వేచ్ఛగా జీవించడం. తెలంగాణ పలుకుబడులు అంటే తెలంగాణ లాంగ్వేజ్, తెలంగాణ భాషకు సంబంధించిన పలుకుబడులు. గ్రామీణ కుల వృత్తులు, మన ఊర్లలో ఉండేటువంటి కుల వృత్తులు అంటే కులానికి సంబంధించినటువంటి పనులు. ఇప్పుడు ఎట్లా అంటే మంగళవారు మనకు కటింగ్ చేస్తుంటారు, ఇంకా తర్వాత బెస్తవారు చేపలు పడుతుంటారు, గొల్ల వాళ్ళు మనకు వచ్చేసి గొర్రెలు కాస్తుంటారు, మనకు వచ్చేసి గౌడ్స్ ఉంటారు, మన గౌడ్స్ వారు మనకు కళ్ళు గీస్తుంటారు. ఇట్లా మనకు మాదిగ సామాజిక వర్గం వారు ఇట్లా మనకు ఏమంటారు డోలు కొడుతుంటారు, అంటే తప్పెడ కొడుతుంటారు. ఇట్లా అంటే ఇక్కడ గ్రామీణ కుల వృత్తులు. సంస్కృతి, ఓకేనా. సంస్కృతి అంటే మనకు వచ్చేసి రకరకాల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, అంటే ఒక్కరొక్కరు ఒక రకంగా పండుగలు చేసుకుంటారు, బట్టలు కట్టుకుంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి అలవాట్లు, పద్ధతులు, వీటన్నింటి కలిపితే సంస్కృతి. గ్రామీణ జీవితం, మరి గ్రామంలో ఎలాంటి జీవితం ఉంటుంది, గ్రామీణ ప్రజలు ఎలా బ్రతుకుతుంటారు, వారు రోజు ఎలాంటి పనులు చేస్తుంటారు, ఎలా కూలిపోతుంటారు, ఎలా కలిసి ఉంటారు, వాళ్ళ జీవితం అనేది ఎలా ఉంటుంది గ్రామీణులు అంటే పల్లెటూరు వాళ్ళది. ఉర్దూ మీడియం, ఇప్పుడు వచ్చేసి ఉర్దూ మీడియం. ఒకప్పుడు మన తెలుగు భాష కన్నా నిజాం కాలంలో ఎక్కువగా ఉర్దూ భాషకే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఉండేది. ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడం, ఓకేనా. మనకు నిజాం కాలం వచ్చేసి ఉర్దూ మీడియం ఎక్కువ ఉండేది ఆయన కాలంలో. అంటే న్యూస్ పేపర్లో కానీ వార్తలు చదవడం కానీ ఎక్కువ భాష మాట్లాడడం అన్నా ఇదంతా కూడా ఉర్దూకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది, తెలుగు అనేది ఉండేది కాదు. కానీ ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడం, ఓకేనా. అంటే ఇక్కడ 90% తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఉర్దూ ప్రభావం అప్పట్లో ఎక్కువ ఉండేది. కానీ తర్వాత ఉర్దూ పోయి తెలుగు వచ్చిందని అంటున్నాడు, తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాష. ప్రజాస్వామిక ఉద్యమాలు, ఓకేనా. ఇక్కడ ప్రజాస్వామిక ఉద్యమాలు అంటే మనకు వచ్చేసి ప్రజలు ఉంటారు కదా, ప్రజలందరూ కలిసి ఎలాంటి ఉద్యమాలు చేస్తారు, ఎలాంటి మూమెంట్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ కోసం మన ప్రజలు ఎలాంటి ఉద్యమం చేసిండ్రు, మన ఇండియా ఇండిపెండెన్స్ కోసం ప్రజలు ఎలాంటి మూమెంట్స్ చేశారు, ఉద్యమాలు తెలుసు కదా మనకు. మహాత్మా గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు కదా. మరి వీళ్ళు మన దేశం కోసం ఎంత పోరాటం చేసిండ్రు, మనకు ఇండిపెండెన్స్ తెచ్చిండ్రు. ప్రజాస్వామిక ఉద్యమాలు. రాజకీయ పరిణామాలు, ఓకేనా. మన రాజకీయాలు ఎలా ఉంటాయి, మరి ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి మనుషులు అంటే రాజకీయ నాయకులు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకులు ఎలా ఉంటారు, ఆ రాజకీయంలో ఉన్నటువంటి ఇష్యూస్, ఎలాంటి సంఘటనలు ఉంటాయి, ఇవన్నీ గురించి తెలిపేది రాజకీయ పరిణామాలు. మొదలైనవి తెలంగాణ కథలో పలు కోణాలు చిత్రీకరించబడ్డాయి, ఓకేనా. ఇలాంటివన్నీ కూడా తెలంగాణ కథలో
పలు కోణాల్లో అంటే రకరకాల్లో అవి చిత్రించబడ్డాయి అంటే చూపించబడ్డాయి అని అర్థం ఇక్కడ. 1918లో స్థాపించబడి దేశంలోనే మిక్కిలి ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు భూమికను అందించింది. ఓకేనా. మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడింది చూడండి, 1918 సంవత్సరంలో స్థాపించబడి దేశంలోని మిక్కిలి ప్రసిద్ధిగాంచిన అంటే దేశంలో ఎక్కువగా ఫేమస్ అయినటువంటి అంటే ప్రసిద్ధి అంటే ఎక్కువగా ఫేమస్ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు భూమికను అందించింది, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యింది అని అర్థం.